హలో ఫ్రెండ్స్, నేను మీ నిదర్శన్ సింగ్ రాజ్పూత్ని. వెళ్దాం ఒక కొత్త ప్లేస్కి. చలో. ఇప్పుడు నేనైతే నల్గొండ డిస్టిక్ పానగల్లో ఉన్న పురాతన 2 ప్రసిద్ధి దేవాలయాలు మీకు చూపించబోతున్నాను. ఇవి 2 పానగల్లో ఉన్నాయి. అందులో మొదటిది పచ్చల సోమేశ్వర. పదండి ముందైతే దీని గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ మాత్రం చాలా అందంగా ఉంది. మేము వచ్చే ముందు వర్షం పడిందేమో, ఇంకా చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. పచ్చల సోమేశ్వర టెంపుల్ 11th 12th సెంచరీ మధ్య నిర్మించబడిన ప్రాచీన శివాలయం. ఈ శివలింగానికి పచ్చ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పచ్చ రంగులో ఉన్న ఓనిక్ స్టోన్తో తయారు చేయబడింది కాబట్టి ఈ శివలింగానికి పచ్చల సోమేశ్వర అని పేరు వచ్చింది. ఈ టెంపుల్లో 70+ అద్భుతమైన స్తంభాలు ఉన్నాయి. వాటిపై రామాయణం, మహాభారతం మరియు శివ విష్ణు కథలు చెక్కించారు. కానీ కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకున్నాయి. పానగల్ ప్రాంతం కాకతీయ యుగంలో ముఖ్యమైన సాంస్కృతిక మరియు రాజకీయ కేంద్రంగా ఉండేది. ఇప్పటికీ తెలంగాణలో ఉన్న అత్యంత ప్రముఖ ప్రాచీన శివాలయంలో ఇది ఒకటి. చూడండి ఫ్రెండ్స్, ఇది పురాతనమైన టెంపుల్ కాబట్టి దీన్ని కొంచెం అక్కడక్కడ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పాతకాలంలో దీనిని ఎంత నీట్గా చెక్కారంటే చూడండి ఫ్రెండ్స్, దాని మీద క్లియర్గా కనిపిస్తుంది మనకి రామాయణం, మహాభారతం, ఆ కథలో అన్నీ దానిలో కనిపిస్తాయి. అసలు ఎంత నీట్గా చెక్కారంటే చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు విజిట్ చేయండి టెంపుల్ని. చూడండి, అసలు టెంపుల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ టెంపుల్ ఒకటే కాదు, టెంపుల్ చుట్టూ ఉన్న ట్రీస్ కూడా చాలా మంచిగా పచ్చపచ్చగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా ఉందో, చుట్టూ కూడా చాలా బాగుంటాయి. చూడండి, గోపురం కనిపిస్తుంది అక్కడ మనకి. దీని బ్యాక్ సైడ్, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్, ఇది చాలా గ్రీనిష్గా ఉంటుంది. మరి మేము వెళ్ళే ముందు వర్షం పడ్డదో ఏంటో తెలియదు ఫ్రెండ్స్. మాకైతే మంచిగా గ్రీన్గా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ కూడా. ఆ టైంలో మాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ మేము వెళ్ళిన టైంకి అయితే. మన నల్గొండ లోకల్ వాళ్ళకైతే 3.6 కిలోమీటర్స్ వస్తుంది. మేమైతే మిర్యాలగూడ నుంచి వెళ్ళాము. మాకైతే 42 కిలోమీటర్స్ ఉంది పచ్చల సోమేశ్వరాలయం అనేది. మరి హైదరాబాద్ నుంచి వస్తే 105 కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా వచ్చి వీకెండ్లో వస్తారా, ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఫ్రెండ్స్, ఇక్కడ టైమింగ్స్ అన్నీ గూగుల్లో చూపించేవి తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట. చూడండి, లోపల కూడా చాలా నీట్గా చాలా అందంగా ఉన్నాయి. కానీ మేము వెళ్ళే టైంకి మూసేశారు ఫ్రెండ్స్. ఇది గుడి మార్నింగ్ తెరుస్తారంట, ఈవినింగ్ 6 or 7 o'clock తీస్తారంట. నంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నారో, చాలా పెద్దగా ఉంది. చూడండి, టెంపుల్ మూసేశారు ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను, బట్ చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి. టెంపుల్ మూసారు, బట్ మీకు దేవుణ్ణి చూపిస్తాము. అసలు ఆ పిల్లర్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉన్నాయో. ఈ గుడిలో 70+ పిల్లర్స్ ఉన్నాయంట. మేమైతే కౌంట్ చేయలేదు, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కౌంట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి నంది ఎంత బాగా. చూడండి ఫ్రెండ్స్, ఆ డోర్ క్లోజ్ చేస్తుంది కదా, బట్ నేను ట్రై చేశాను దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. చూడండి, చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి, అదిగో చూడండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. అదృష్టం ఏంటంటే ఆ హోల్స్ ఉన్నాయి కాబట్టి మేము దేవుణ్ణి దర్శనం చేసుకోగలిగాము. మా అదృష్టమే అనుకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా లేకపోతే అంత దూరం వెళ్ళి దర్శనం కాకుండా వచ్చేవాళ్ళం అక్కడికి. సో సాడ్, బట్ ఆ హోల్స్ ఉండడం వల్ల మాకు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అసలు ఆ పిల్లర్స్ ఏంటి చూడండి, అసలు ఎంత బాగున్నాయో. అసలు అలా ఎలా కడతారో ఏంటో ఫ్రెండ్స్, ఆ కాలంలో అట్లా ఎట్లా కట్టారో ఏంటో. అప్పుడైతే మనకు సరిగ్గా ఏమంటారు నాలెడ్జ్ ఏంటో, కానీ ఐటమ్స్ అయితే ఉండవు కదా మన దగ్గర సరిగ్గా చెక్కడానికి. ఎలా చెక్కారో ఏంటో, చాలా గ్రేట్ అప్పటి వాళ్ళు అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదామా? ఛాయా సోమేశ్వరాలకి వెళ్దాం పదండి. ఇప్పుడు మేమైతే పానగల్లో ఉన్న 2వ ప్రసిద్ధి దేవాలయానికి వచ్చాము ఫ్రెండ్స్. ఛాయా సోమేశ్వరాలయం అంటారు ఫ్రెండ్స్ దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. అలాగే మధ్యలో కోనేరు కూడా ఉంది, చాలా పెద్ద కోనేరు ఉంది ఫ్రెండ్స్.
అందులో ఫిషెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. టాటాయిస్ కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా పెద్దగా ఉంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఈ టెంపుల్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఫిషెస్ చాలా గుంపులుగా ఉన్నాయి. ఒక టాటాయిస్ కూడా వెళ్ళింది అక్కడ. ఇన్ని ఫిషెస్కి ఎలా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు ఫ్రెండ్స్. చాలా ఫిషెస్ ఉన్నాయి. మరి రష్ ఉన్నప్పుడు కూడా ఉంటాయా లేదో తెలియదు, ఎందుకంటే ఇందులో స్నానం చేస్తారు కదా. ట్రీస్ కూడా చాలా బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లాంటింగ్ బాగుంది, గ్రీనరీ చాలా బాగుంది. వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. వాటర్ కూడా చూడండి ఫ్రెండ్స్, అది టెంపుల్ ఫ్రెండ్స్, ఎంట్రన్స్ అనమాట. చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. వెదర్ కూడా చాలా బాగుంది. 2 టెంపుల్స్ పక్కనే ఫ్రెండ్స్. 1 కిలోమీటర్ కూడా ఉంది రెండింటికి మధ్యలో డిస్టెన్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, డక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ వైట్ కలర్ది అయితే తలకాయ బ్యాక్ పెట్టుకొని పడుకుంటుంది. చూడండి ఎలా పడుకుందో. నేను ఇట్లా సౌండ్ చేయగానే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. చూడండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్విమ్ చేసుకుంటా. వాటిని కూడా తీశాను నేను. అసలు లేవడం లేదు అదైతే. ఇదైతే టెంపుల్ ఫ్రెండ్స్, ఎంట్రన్స్. చూడండి ఫ్రెండ్స్, అది ఎలా వెళ్తుందో. నాకు చాలా, అంటే నేను ఎప్పుడు చూడలేదు డక్. అసలు ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైము. అది కాక ఇట్లా వీడియో తీయాలంటే నాకు ఇష్టం కదా, మీకు కూడా చూపిద్దామని. నాతో పాటు నేను చెప్పాను కదా, మీరు అక్కడ ఉన్నట్టే ఫీల్ ఇస్తాను మీకు అని. సో చూసి ఎంజాయ్ చేయండి. దాని కింద ఫిషెస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎంజాయ్, వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను. స్కిప్ చేస్తే మాత్రం ఈ టెంపుల్ గురించి మీరు మిస్ అవుతారు డీటెయిల్స్ మొత్తం. ఈ టెంపుల్ కోసం మొత్తం తెలవాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా టెంపుల్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఈ బోర్డు పెట్టాను, స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి ఒకసారి, మీకు వీడియో ఆపేసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. అసలు చూడండి, అసలు లోపల మొత్తం గేట్స్ పెట్టారు సపరేట్గా, అంటే రష్ ఉన్నప్పుడు. అసలు ఎంత బాగుందంటే చూడండి, గ్రీనరీ ఉంది. ఇక్కడ కూడా గ్రాస్ ఉంది, కింద మా స్టోన్స్ వేసారు. అంటే బహుశా సమ్మర్లో నడవడానికి ఇబ్బంది అవుతుంది కదా ఫ్రెండ్స్ మనకి. సో అందుకోసమని ఇక్కడ కూడా ఒక బోర్డు పెట్టారు ఫ్రెండ్స్. మీకు టైం ఉంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. 3 లాంగ్వేజెస్లో ఉన్నాయి, చదువుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా పాతకాలం టెంపులే ఫ్రెండ్స్. ఛాయా సోమేశ్వరాలయం అంటారు. ఏదేదో స్టోర్ రూమ్ లాగా వాడుతున్నారు. చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఇయర్స్ బ్యాక్తో తెలియదు. ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది. అండ్ ఏ చెట్టో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ చెప్పాలంటే. మా మమ్మీని అడగడం మర్చిపోయాను. అంటే నాకు బేసిక్గా చెట్ల గురించి అంత తెలియదు ఫ్రెండ్స్. చూడ్డానికైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అంత రష్ ఏమీ లేదు ఫ్రెండ్స్. మేము ఇంకొక ఫ్యామిలీ వచ్చాము అంతే, ఎందుకంటే టెంపుల్ మూసారు. ఆ టైమింగ్స్ మాకు తెలియదు ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్లీ ఈవినింగ్ తీస్తారంట, మార్నింగ్ ఒకసారి ఓపెన్ చేస్తారంట. అప్పుడే లైట్గా మాకు చినుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మీకు కనిపిస్తున్నాయా కనబడట్లేదో మాకైతే తెలీదు. లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆత్మలింగం అని ఉంది. దర్శనం చేసుకునే వాళ్ళు చేసేసుకోండి ఫ్రెండ్స్. చెప్పాను కదా, మాతో పాటే దర్శనం చేపిస్తాను, మీరు అక్కడ ఉన్నట్టే ఫీల్ ఇస్తాను అని. చేసేసుకోండి దర్శనం. ఓం నమః శివాయ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ట్రీ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ కొన్ని చెక్కిన నంది విగ్రహాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి మొత్తం ఎలా అయిపోయాయో, ఇలా ఎందుకు అయ్యాయో మనకైతే తెలియదు ఫ్రెండ్స్. సంథింగ్ అయినట్టుంది, మరి మనకైతే తెలియదు దాని గురించి. కానీ టెంపుల్ లోపల అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసి ఎంజాయ్ చేసేయండి ఎండ్ వరకు. అక్కడ దారి అయితే బ్లాక్ ఉంది ఫ్రెండ్స్, అలా రావాల్సి వస్తుంది, కష్టం కొంచెం. చూసుకొని రండి. అంటే నార్మల్గా గుడిలో ఓపెన్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడైతే మరి అది బ్లాక్ చేశారు, సో అలా రావాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంజాయ్ విత్ మీ. చాలా బాగుంది నాకైతే ఫీలింగ్. గ్రీనరీ, వాటర్ పెడుతున్నారు గ్రాస్కి, పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. అక్కడికి పీస్ కావాలి అన్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఎవరికి అంటే పీస్ ఎవరికి ఉండదు అని ఉంటుంది, అందరికీ పీస్ ఉండాలని ఉంటుంది కదా. కొంచెం ప్రశాంతత కోరుకునే వాళ్ళు ఇక్కడికి రావచ్చు ఫ్రెండ్స్. ఈ ఆలయంలో ఒక రహస్యం దాగి ఉంది ఫ్రెండ్స్. అదేంటో మీకు తెలుసా? అదేమిటంటే, ఈ ఆలయంలో ఉన్న శివలింగం పైన 1000 ఇయర్స్ నుండి ఒక షాడో పడుతుంది. సన్ ఏ డైరెక్షన్లో ఉన్నా షాడో డైరెక్షన్ మాత్రం మారడం లేదు. ఇందులో సీక్రెట్ ఏంటంటే, ఆ షాడో ఎక్కడి నుండి పడుతుందో అర్థం కావడం లేదు.
ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే శివలింగానికి ఎదురుగా ఏ పిల్లర్ లేదు కాబట్టి. కానీ 2010లో మనోహర్ గౌడ్ ఫిజిక్స్ లెక్చరర్ ఈ షాడో ఎక్కడ నుండి వస్తుందో పడుతుందో కనిపెట్టారు. గుడి ఆవరణలో ఉన్న 4 పిల్లర్ల మధ్యలో నుంచి వచ్చే కాంతి రిఫ్లెక్షన్ చెంది డైరెక్ట్గా శివలింగం మీద పడేలా చేస్తుంది. ఫిజిక్స్లో దీనిని లైట్ డిఫ్రాక్షన్ అంటారు. చూసారా, మన పూర్వీకులు ఆ కాలంలోనే ఫిజిక్స్ని ఎంత బాగా ఉపయోగించుకున్నారు. మీకు వీలు కుదిరితే ఒక్కసారి వచ్చి ఈ టెంపుల్ని చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంటుంది. ఈ టెంపుల్ నల్గొండ దగ్గర పానగల్లో ఉంటుంది. మన మిర్యాలగూడ నుంచి వచ్చే వాళ్ళకైతే ఛాయా సోమేశ్వరాలయంకి 44 కిలోమీటర్స్ ఉంటుంది. నల్గొండ నుండి వచ్చే వాళ్ళకైతే 4.4 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే 106 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మొత్తం డీటెయిల్స్ కావాలనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాత వాళ్ళు కూడా చూడాలి ఫ్రెండ్స్. మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే మేము ప్రతి ప్లేస్ చూపిస్తాము. టైం పడుతుంది, కాకపోతే మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. మాకు మీ సపోర్ట్తోనే ఇది మొత్తం చేయగలము మేము. పాత కంటెంట్ని ఎలా సపోర్ట్ చేశారో ఈ కంటెంట్ని కూడా అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం ఒక సరికొత్త వీడియోలో.